2014 నుండి బీఆర్ఎస్ పార్టీలో మొదటి నుండి ఉండి నేతలను కాదంటూ ఇతర పార్టీల నుండి నేతలను తెచ్చుకొని వాళ్ళకే పదవులు కట్టిబెట్టారు అప్పటి సీఎం కేసీఆర్ గారు. తెలంగాణ ఉద్యమకారులకు బీఆర్ఎస్ పార్టీలో అన్యాయం జరుగుతుంది అని చాలా సందర్భాల్లో ఉద్యమకారులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఉద్యమకారులు మాత్రం ఇప్పటికైనా కేసీఆర్ గారు మాకు న్యాయం చేస్తారు అని 10 సంవత్సరాలు ఎదురు చూశారు. కానీ కొందరికి మాత్రమే కేసీఆర్ గారు పదవులు ఇవ్వడం జరిగింది. ఇతర పార్టీల నుండి ఆర్థికంగా బలంగా ఉన్న నాయకులను పార్టీలోకి తెచ్చుకొని వాళ్ళకే కీలక బాధ్యతలు అప్పచెప్పారు కేసీఆర్ గారు. అయితే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో ఇప్పుడు ఆ పార్టీ నుండి ఒక్కొక్కరు బయటికి వస్తున్నారు. గతంలో కేసీఆర్ గారు తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేద్దామని చెప్పి వారానికో లీడర్ని కలిసి పార్టీలో చేర్చుకునేవారు. కేసీఆర్ గారు వ్యవహరిస్తున్న తీరు ఇటు టీడీపీ అలాగే కాంగ్రెస్ పార్టీకి చాలా భయపెట్టేది. కానీ అంతకు మించిన భయం ఇప్పుడు కేసీఆర్ గారికి మొదలైందని చెప్పవచ్చు. ఇప్పుడు వారము 2 వారాలు కాదు, రోజు ఒక నేతను కలుస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ కి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. తాజాగా మరో సిట్టింగ్ ఎంపీని కలిశారు సీఎం రేవంత్ రెడ్డి గారు. వరంగల్ లోక్సభ సభ్యుడు బీఆర్ఎస్ సీనియర్ నేత అయిన పసునూరి దయాకర్ గారు ఈ రోజు మధ్యాహ్నం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిశారు. సచివాలయంలో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ నాయకురాలు మంత్రి కొండా సురేఖ అలాగే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు ఈ యొక్క సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చం ఇచ్చారు ఎంపీ పసునూరి దయాకర్. అయితే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం జోరుగా సాగుతుంది. వరంగల్ లోక్సభ సీటు కేటాయింపు విషయంలో పసునూరి దయాకర్ అధినేత కేసీఆర్ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తుంది. పసునూరి దయాకర్ వరంగల్ నుండి 2 సార్లు ఎంపీగా గెలిచారు. మొదటిసారిగా 2015 లోక్సభ ఉప ఎన్నికల్లో, ఆ తర్వాత 2019లో విజయం సాధించారు. కానీ వరంగల్ సీటును ఈసారి కడియం కావ్యకు కేటాయించడంపై దయాకర్ అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో ఆయన సీఎం రేవంత్ రెడ్డిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. నిజానికి టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన 2001 నుండి క్రియాశీలకంగా పార్టీలోనూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలోనూ ఆయన పాల్గొన్నారు. 2001 నుండి 2009 వరకు వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2009 నుండి 2011 వరకు జిల్లా టీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడిగా కొనసాగారు. వర్ధన్నపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు సైతం నిర్వహించారు. ఆరూరి రమేష్ టీఆర్ఎస్ లోకి వచ్చిన తర్వాత పార్టీ అధిష్టానం దయాకర్ను నియోజకవర్గ బాధ్యతల నుండి తప్పించింది. ఆ తర్వాత పెద్దగా బయటకు రానప్పటికీ పార్టీ పట్ల పట్టు సడలని విధేయతతో ఉంటున్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మొదట తయారు చేయించిన నేతగా పసునూరి దయాకర్ కు టీఆర్ఎస్ అధిష్టానం వద్ద